Audio Jungle. Audio Jungle. న్యూ ఇయర్‌కి అలాగే సంక్రాంతికి మంచి ముగ్గులు వేసి కలర్స్ అయితే వేయాలి కదా! సో, ఆ కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కువ లాగ్ చేయకుండా, సోది చెప్పకుండా చాలా సింపుల్‌గా 10 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోద్ది ఈ ప్రాసెస్ అనేది. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్. హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడాలని అయితే అనుకుంటున్నాను. 2024లో నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను జూలై మంత్లో. ఈ 6 మంత్స్ అనేది నేను మంచిగా వీడియోస్ అయితే చేశాను. మీరు అందరు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా ఇంకా ఈ 2024లో ఇదే నా లాస్ట్ వీడియో. ఎందుకంటే ఎండింగ్ వచ్చేసింది కదా, ఇప్పుడు రేపు న్యూ ఇయర్ కదా. సో అందుకని ఈ వీడియో లాస్ట్ ఇయర్కి. మనం ఏమంటే న్యూ ఇయర్కి అందరం కలర్ఫుల్ రంగోలీ అయితే ఇంటి ముందు అయితే వేసుకుంటాం కదా. అలాగే సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి ముగ్గులు, ఇంకా ముగ్గుల పోటీలు అన్నీ అయితే వేస్తాము. ముగ్గుల పోటీల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అందరూ మంచి మంచి కలర్స్ అయితే వేస్తారు కదా. సో ఆ కలర్స్ ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి టింగ్ టింగ్ అని. ముగ్గు ఎంత మంచిగా వేసాం, ఎంత పెద్దగా వేసాం అన్నది ఇంపార్టెంట్ కాదు. చిన్న ముగ్గు అయినా సరే మనం కలర్ఫుల్గా మంచి కలర్స్ వాడి ముగ్గు అనేది వేస్తే ఖచ్చితంగా మనకైతే ఫస్ట్ ప్రైజ్ అనేది వస్తుంది కదా. సో అలాంటి కలర్స్ ఎలాగ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేయాలో నేనైతే ఇప్పుడైతే ఈ వీడియోలో మనకి ముందుగా కావాల్సింది ఈ ముగ్గు ప్రిపరేషన్, అదే రంగోలీ ప్రిపరేషన్కి ఇదైతే ఎలా చేసుకున్నాను నీకు ఎప్పుడైతే చూపిస్తాను. మన ఇంట్లో రేషన్ బియ్యం అనేవి ఉంటాయి కదా. సో వాటితోనైతే నేను ఇలా, మన ఇంట్లో రేషన్ బియ్యం అనేది అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా. సో ఆ రేషన్ బియ్యం అయితే నేనైతే ఇలా అయితే యూజ్ చేస్తున్నాను. మనం మామూలుగా రవ్వ అనేది తయారు చేసుకుంటాం కదా. సో ఆ ప్రాసెస్లో మనం ముందు రోజు బియ్యం కడిగి ఎండలో ఆరబెట్టి ఆ ప్రాసెస్ అనేది అస్సలు చేయనవసరం లేదు. మనం నార్మల్ బియ్యం ఎప్పుడు ఉండే బియ్యం ఎలా ఉంటాయి, సో అవైతే మిక్సీ గిన్నెలో అయితే వేసుకొని మంచిగా పౌడర్ అనేది చేసుకోవాలి. పౌడర్ మనకి ఎంత క్వాంటిటీ కావాలి, అసలు మనకి ఎన్ని కలర్స్ కావాలి అనేది దాని మీద ఎంత అయితే అవసరం ఉంటుందో అంత అయితే ఇలా రవ్వ అయితే చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అనేది ఇలా తిప్పేస్తే మిక్సీలో ఇలా పౌడర్ అయితే అయిపోతుంది కదా. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని అంత ఈజీగా మన ఇంట్లో రేషన్ బియ్యంతో ప్రిపేర్ చేసామో చూసారు కదా. సో ఆ విధంగా చేసుకున్నాక ఇప్పుడు మనకు కావాల్సినవి ఇంకా ఏమేమంటే, మన ఇప్పుడు ఇంట్లో అందరి ఇళ్ళలో ఫుడ్ కలర్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ ఫుడ్ కలర్స్ని యూస్ చేసి అయితే నేనైతే ఇప్పుడు కలర్స్ అనేవి ఎంత ఈజీగా మనకి నచ్చిన విధంగా మనకి నచ్చిన కలర్స్లో చేసుకోవాలో చూపిస్తాను. నా దగ్గర అయితే 3 ఫుడ్ కలర్స్ ఉన్నాయి. ఈ 3 ఫుడ్ కలర్స్తో నేను ఎన్ని కలర్స్ చేస్తానో మీరు ఇప్పుడు చూడండి. నాకు పెద్ద వాకిలు అయితే లేదు ఇక్కడ, చిన్నగా నాకు కొంచెం ముగ్గులు అయితే చాలు. ఎక్కువ క్వాంటిటీ అయినా ఇదే ప్రాసెస్, తక్కువ క్వాంటిటీ అయినా ఇదే ప్రాసెస్. సో లాస్ట్ వరకు అయితే వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి. నా ఐడియా నచ్చిందా లేదా మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కీప్ వాచింగ్. ఫస్ట్ ప్రాసెస్ అయితే మనం ఏదైతే రవ్వ తీసుకున్నామో ఆ రవ్వ అనేది మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎల్లో కలర్ కలుపుకుంటున్నాను. ఆ ఎల్లో కలర్ ఎంత క్వాంటిటీ కావాలి అనేది ఆ పేపర్లో వేసుకొని మనమైతే ఎల్లో కలర్ అనేది ఫస్ట్ రవ్వలో మిక్సింగ్ చేసుకోవాలి బాగా. తర్వాత మనకి వాటర్ అనేది వేసుకుంటే మన కలర్ అనేది రెడీ అయిపోతున్నట్టే. చిటికలో కలర్ అనేది రెడీ అయిపోతుంది. మనం అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యము అంత బాగా మంచి కలర్ అయితే మనకు వస్తుంది. బయట కొనుక్కున్న మనకి ఇంత మంచి కలర్ అనేది దొరకదు. చూడండి చాలా సింపుల్గా కలర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మనమైతే ఎండలో అయితే పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పాటు ఎండలో పెట్టుకుంటే సూపర్ కలర్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇదే ప్రాసెస్లో అన్ని కలర్స్ ఫాలో అయిపోవడమే. చాలా సింపుల్గా ఉంది కదా ట్రిక్. ఐడియా అనేది చాలా బాగుంది, నాకైతే మంచిగా నచ్చింది. సో నాకు కావాల్సిన ఒక 5 కలర్స్ అయితే నేను ప్రిపేర్ అయితే చేసుకున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తే నేను ఏ విధంగా మిక్స్ చేసుకున్నానో మీకు ఈజీగా అర్థమైపోతుంది. నా ఎల్లో కలర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇదైతే సైడ్కి పెట్టుకొని నెక్స్ట్ కలర్ ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ కలర్కి కూడా కావాల్సినంత కలర్ ఇదైతే వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు బ్లూ కలర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బ్లూ కలర్ అనేది త్వరగా రాదు. సో నేనైతే నా దగ్గర ఉజాలా లిక్విడ్ ఉంది కదా, సో దాంతో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం వైట్ బ్లూలో కలడం అనేది చాలా టైం పడుతుంది. సో కొంచెం ఎక్కువ లిక్విడ్ అయితే కావాలి. నేను చూపిస్తున్న విధంగా అయితే కలర్స్ అయితే మిక్స్ చేసుకొని సూపర్ కలర్స్ అయితే రెడీ చేసుకోండి.
బ్లూ కలర్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో మంచిగా నీట్గా కలుపుకుంటూ కొంచెం ప్రాసెస్ అయితే పడుతుంది. కొంచెం లిక్విడ్ వేసుకుంటూ వాటర్ వేసుకుంటూ అయితే బ్లూ కలర్ అనేది ప్రిపేర్ చేసేసాను. చూస్తున్నారు కదా ఎంత ఫుల్ బ్లూ కలర్లో అయితే వచ్చేసింది. ఈ కలర్ నాకు కావాలి. మీకు లైట్గా కావాలంటే లైట్గానే ఉంచుకోండి. నెక్స్ట్ నా చెయ్యి కూడా అస్సలు వదలలేదు బ్లూ కలర్. ఫస్ట్ నేను అన్ని కలర్ ప్రిపేర్ చేసుకున్నాక బ్లూ చేసుకోవాల్సింది. నేను మర్చిపోయి ముందు బ్లూ కలర్ అయితే యూస్ చేసేసాను. సో చెయ్యి అంతా కలర్ అయితే అలా వచ్చేసింది. నెక్స్ట్ సోప్తో కడుక్కున్నాను, వదిలేసింది, దానికి ఏమి ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్. నాకు రెడ్ కలర్ కొంచెం క్వాంటిటీ కావాలి. సో నేను కొంచెం కలర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ ఐడియా అయితే చాలా బాగుంది కదా. నేను ఎప్పుడు కలర్స్ చేసుకోవాలన్నా నేను ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. ఇకపై మీరు కూడా తప్పకుండా ట్రై అయితే చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. బయట మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాము, కానీ మనకి నచ్చిన విధంగా అయితే రావు కదా. మనకి డార్క్ కావాలంటే డార్క్ ఒక సపరేట్గా కొనుక్కోవాలి, లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్ సపరేట్గా కొనుక్కోవాలి. కానీ మనకి ఈ ప్రాసెస్లో చేస్తే ఆ ఇబ్బంది అనేది అయితే అస్సలు ఉండదు. మన రెడ్ కలర్ కూడా ప్రిపేర్ అయిపోయింది. చూస్తుండగానే కలర్స్ అనేవి చాలా ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ అయితే అయిపోతున్నాయి కదా. చాలా మంచి ప్రాసెస్, మీరైతే తప్పకుండా పాటించండి. చాలా ఈజీ ప్రాసెస్. మన రెడ్ కలర్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను పింక్ కలర్ రెడీ చేయడం కోసం అయితే నాకు కావాల్సినంత కలర్ అయితే రవ్వ అయితే వేసుకొని నేనైతే బీట్రూట్ని మంచిగా పీసెస్ అయితే కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. తర్వాత ఆ పల్ప్లో కొంచెం వాటర్ వేసి అది ఫిల్టర్ చేసుకుంటే మనకి బీట్రూట్ లిక్విడ్ అయితే వస్తుంది కదా. ఈ కలర్తో అయితే నేను పింక్ కలర్ అయితే రెడీ చేసుకున్నాను. నా ఐడియా ఎలా అనిపించింది? అదిరిపోలా, చాలా బాగుంది కదా. ఈ విధంగా కలర్స్ అనేది చేసేసుకోవడమే. ఎంత మంచి కలర్, నాకు అన్ని కలర్స్ కంటే ఈ బీట్రూట్తో చేసిన కలర్ అయితే చాలా చాలా నచ్చింది. ముగ్గులో కూడా చాలా హైలైట్ అవుతుంది కదా పింక్ కలర్ అనేది. బేబీ పింక్ కూడా చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ప్రస్తుతానికి ఇప్పుడైతే అవసరం లేదు. నేను రిమైనింగ్ కలర్స్ అన్ని చాలా కలర్స్ అయితే చేస్తాను, కాకపోతే పొంగల్కి అయితే రెడీ చేస్తాను. ఇప్పుడు న్యూ ఇయర్కి అయితే 5 కలర్స్ అయితే నాకు సరిపోతాయి. మన ఛానల్ 2024 అయితే కంప్లీట్ అయిపోయింది. 2025లో మన ఛానల్ అనేది మంచి గ్రోత్ వచ్చి మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి యూట్యూబ్లో అయితే సక్సెస్ అవ్వాలని అయితే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు 3K ఉంది కదా. 2025లో మన ఛానల్ అనేది 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి మన ఛానల్ గ్రోత్ అనేది బాగా పెరిగి సక్సెస్ అవ్వాలని అయితే దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను గ్రో అవ్వాలంటే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తేనే మన ఛానల్, ఇది నా ఛానల్ కాదు, ఇది మన ఛానల్. సో మీ అందరు నన్ను అయితే సపోర్ట్ చేయండి. చూస్తుండగానే మన మాటల్లో పడి మన పింక్ కలర్ కూడా రెడీ అయిపోయింది. సేమ్ ప్రాసెస్లో ఆరెంజ్ కలర్ కూడా రెడీ చేసుకున్నాను. నేనైతే ఆరెంజ్ కలర్ అనేది చాలా ఎక్కువ ప్రిపేర్ చేశాను, ఎందుకంటే నాకు ఆరెంజ్ కలర్ ఎక్కువ యూజెస్ ఉంది. నేను ఒక ముగ్గు అయితే అనుకున్నాను, సో దానికి ఆరెంజ్ కలర్ అనేది ఎక్కువగా కావాలి. సో మిగిలిన కలర్స్ అన్నీ కొంచెం కొంచెం రెడీ చేసుకుని ఆరెంజ్ కలర్ అనేది ఎక్కువైతే ప్రిపేర్ చేసుకున్నాను. నా 5 కలర్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. చూస్తుండగానే మీతో మాటల్లో పడి నేను 10 మినిట్స్లో ఈ 5 కలర్స్ అనేవి రెడీ చేసేసాను. చాలా సింపుల్గా చేసేసాను కదా. ఈ చూడండి ఎంత ఈజీగా మనం చేత్తో అయితే ఈ కలర్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను రెడీ చేసుకున్న కలర్స్తో అయితే నేను మా ఇంటి ముందు మంచిగా ముగ్గు అయితే న్యూ ఇయర్కి అయితే కలర్ఫుల్ ముగ్గు అయితే వేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ కలర్స్తో ఇలా ప్రిపేర్ చేసుకుని ముగ్గు అయితే వేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.